హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బూడిద గుమ్మడికాయ పచ్చిశనగపప్పుతో కూర చేశాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయ పచ్చిశనగపప్పుతో ఒకసారి చూద్దాం ఎలా కూర చేయాలో. ముందుగా పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టాను. ఇది కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి కట్టుకోవటానికి, దిష్టి తీయటానికి అనుకుంటారు చాలామంది. కానీ ఈ గుమ్మడికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుమ్మడికాయ ఆరోగ్యానికి పోషకాల గని. శనగపప్పు ఉడికింది. దీనిలోనే ముక్కలేస్తే పప్పు మొత్తం మెత్తగా అవుతుంది కాబట్టి ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాము. నీళ్లు వార్చేసి తీసుకొని స్టవ్ మీద మరలా కుక్కర్ పెట్టి గుమ్మడికాయని చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇవి కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతాయి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఉప్పు, కారం, పులుపు ముక్కలకి అంతా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దాము. ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న శనగపప్పుని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉప్పు, పులుపు పట్టే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఈ కూరని పోపు వేసుకుందాము. బాండీ పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసాక అవి చిటపటమన్నాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఎలాగో కూరలో ఉంది కాబట్టి మినప్పప్పు వేశాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వల్ల కూరకి మంచి సువాసన వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరని ఈ పోపులో వేసుకుందాము. బూడిద గుమ్మడికాయ శనగపప్పు కూర తయారైంది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఈ గుమ్మడికాయ కూర అన్నంలోకి, రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి బూడిద గుమ్మడికాయ శనగపప్పుతో కూర చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది.